మాజీ మంత్రి ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ విశాఖలో ఘనంగా నిర్వహించింది. విశాఖ సిరిపురం జంక్షన్ లో ద్రోణంరాజు విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భగత్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర టైగర్ గా పిలువబడే నేత ద్రోణంరాజు సత్యనారాయణ అని కొనియాడారు. ఎంతో మంది రాజకీయ నేతలకు ద్రోణంరాజు రాజకీయ గురువు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రియాంక దండి గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర టైగర్ శ్రీ ద్రోణరాజు సత్యనారాయణ గారి జయంతి వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఇన్ని మంది నాయకులను కానీ ఇన్ని మంది కార్యకర్తలను కానీ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఆయన తాలూకా వాయిస్ని వినిపిస్తూ లీడర్స్ని తయారు చేసిన ఘనత మన ద్రోణరాజు సత్యనారాయణ గారు. అలాంటి ద్రోణరాజు సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాలని అందరికీ కూడా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టైగర్గా ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇవాళకి గుర్తు తెచ్చుకుంటూ మనం ముందుకు సాగడం జరుగుతుంది. విశాఖ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రియాంక దండి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అంకితమైన ద్రోణంరాజు సత్యనారాయణ అంచెలంచెలుగా ఎదిగి అనేక కీలక పదవులు చేపట్టారని అన్నారు. ఉడా చైర్మన్ గా ఉన్నప్పుడు నగరాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఆయన నాయకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు. ద్రోణంరాజు గారు పేరు నేను కొత్తగా ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర రాజకీయాలకు కానీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర టైగర్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్తోనే ఆయన జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలాగా మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యి అలాగే అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి అనేక పదవులను ఆయన చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్గా అయినవ్వండి, విఎంఆర్డీఏ చైర్మన్గా, అలాగే లోక్సభ సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా కూడా ఆయన పదవులు చేశారు. సమస్య ఎక్కడుంటే ఆయన అక్కడ ఉండేవారు. అందుకే ఆయన కారణంగా చేసినప్పుడు కూడా అక్కడ ప్రజా సమస్యలను ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపైన పట్టు సాధించి దక్షిణ భారతదేశంలో గ్రామోద్యోగ సంఘానికి ఆయన జనరల్ సెక్రటరీగా కూడా ఎలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత సర్పంచ్గా మొదలైన ఆయన జీవితం అంచెలంచెలుగా ఎదిగి విశాఖ పార్లమెంట్ సభ్యులుగా మీరు కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆయన్ని కోరడం జరిగింది. ఆయన నుంచి మనందరం కూడా స్ఫూర్తి తీసుకోవాలి. ఈరోజు ఏదైతే ఏషియాలో లార్జెస్ట్ కాలనీగా పిలువబడుతుందో MVP ఏదైతే ఉందో అది కూడా ఆయన విఎంఆర్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క మాలాంటి యువతకు కొత్త తరం రాజకీయ నాయకులకు ఆయన నుంచి మేము స్ఫూర్తిని ఆయన నుంచి అనేక లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా మేము అలవర్చుకోవాలి. ముఖ్యంగా ద్రోణంరాజు గారు కాంగ్రెస్ పార్టీ కష్ట సమయంలో ఆయన నించున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సమస్యలను మీద పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది అని ఆయన ఆలోచించారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు కూడా అదే స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.